జపానీ ప్రకృతి విపత్తులు పెద్దెత్తున ముంచెత్తుతున్నాయి. జపాన్ నగరం మొత్తం, జపాన్ దేశం అంతా కూడా ఈ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రకృతి విపత్తు వచ్చి తమ ప్రజల ప్రాణాలు తీస్తున్న అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వాలు కూడా కొంత అలర్జీగానే ఉంటున్నాయి. తాజాగా జపాన్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎంతలా అంటే 110 మిల్లీమీటర్స్ అంటే సుమారుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే నమోదైంది. అంటే ఎంతటి స్థాయిలో అక్కడి వర్షపాతం నమోదు అర్థం చేసుకోండి. టోక్యో ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షాలతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉక్కిరి విక్కిరైపోయింది. వరదలతో ముంచెత్తుతోంది. ఆ ప్రధాన కూడలన్నీ కూడా వరదలతో నిండిపోయాయి. మీరు చూస్తున్న ఆ విజువల్స్ ని చూపిస్తున్నాను చూడండి. ఆ విజువల్స్ అన్ని కూడా అదేదో వాటర్ ఫాల్ కాదు, అదేదో భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఒక విపత్తు లేక వోల్కన్ లాంటిది కాదు. అదంతా కూడా డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఆ నీళ్లతో నిండిపోయి ఆ ప్రెషర్కి ఏం చేయాలో తోచక చూడండి ఎలా బ్లాస్ట్ అవుతున్నాయో. ఒక వ్యక్తి పక్కనే బైక్ పైన వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ మ్యాన్ హోల్ పేలిపోయింది. ఆ పైకప్పు పేలిపోయి నీళ్ళని ఎగిసిపడ్డాయి. అదంతా కూడా డ్రైనేజ్ వాటర్. ఆ వర్షాల కారణంగా ఆ డ్రైనేజ్ మొత్తం ఉప్పొంగిపోయి పూర్తిగా ఎయిర్ ప్రెషర్ని భరించలేక ఆ నీళ్లు మొత్తం కూడా పైకి ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఆ మ్యాన్హోల్ క్యాప్ని ఓపెన్ చేసి అలా నీళ్ళు ఎగిసిపడుతున్నాయి.